వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. కేసీఆర్ అప్రతిహత విజయాల తర్వాత జరిగిన పరాజయంపై ఒక సమగ్ర సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని తీసుకుందాం. కల్వకుంట్ల కవితపై వచ్చినటువంటి వరుస ఆరోపణలు, లిక్కర్ కేసు ఆరోపణలు తెలంగాణ ప్రజలు నమ్మారా? అదే సందర్భంలో ఆ కేసు విషయంలో కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్ టీం అంతా వ్యవహరించిన తీరు, అదే సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు దారితీసిందా అనేది ఒక చర్చనీయాంశమైన అంశం. ఈరోజు ఆ అంశాన్ని టేకప్ చేశాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాస్ నామల గారు, స్టూడియో నుంచి. శ్రీనివాస్ నామల గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. శ్రీనివాస్ గారు, రాజకీయాల్లో అనేక ఆరోపణలు, రకరకాల అలిగేషన్స్, కేసులు అన్నీ ఫేస్ చేస్తుంటారు. కానీ కవిత పైన కేసుని తెలంగాణ ప్రజలు సీరియస్గా భావించారంటారు. ముఖ్యంగా మహిళల్లో కాస్త వ్యతిరేకత కనిపించిందనే వాదన వినిపిస్తుంది. రెండోది, ఒక పక్క ప్రియాంక గాంధీ పెద్ద క్రౌడ్ పుల్లర్గా మారి తెలంగాణలో మహిళలకు నమ్మకం కలిగించింది. కవిత ఆ స్థాయిలో పాత్ర పోషించలేదు ఈ ఎన్నికల్లో అనేటువంటి వాదన వినిపిస్తుంది. మీ పర్సనల్ అబ్జర్వేషన్స్ ఏంటి? 100% నేను మల్టిపుల్ ప్లేసెస్ మన తెలంగాణ పర్టికులర్గా తిరుగుతున్నప్పుడు, ఎలక్షన్స్కి ముందు పర్టికులర్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో, మెజారిటీ ఆఫ్ ద లొకేషన్స్లో ఆల్ ఓవర్ తెలంగాణలో చూస్తే డెఫినెట్గా కవిత పైన వచ్చిన ఆరోపణల్ని అది నిజాల అబద్ధాలని తేలడం తర్వాత విషయం పక్కన పెడితే, ప్రజలు మాత్రం 100% ఇది నిజమని నమ్మేశారు. వాళ్ళు ఒక జడ్జిమెంటల్కి వచ్చేసారు ప్రీ కన్సీవ్ నోషన్లో. దీనికి అంటే ఇవన్నిటికీ కారణం, ప్రజలందరూ ఒక జడ్జిమెంట్కి రావడానికి కారణం కూడా మళ్ళీ ఇదే ఫ్యామిలీ, ఇదే పార్టీ పీపుల్. వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, కామన్గా అలిగేషన్స్ రావడం రాజేష్ గారు చెప్పినట్టు సర్వసాధారణం. ఎలక్షన్స్కి ముందు బురద జల్లే పనులు జరుగుతూనే ఉంటాయి, అదందరం చూస్తూనే ఉంటాము. అయితే జనరల్లీ అది నార్మల్ అలిగేషన్స్ అని చెప్పి కొట్టిపారేద్దాం అనుకునే ఆ ప్రయత్నంలో ఈ స్పెషల్గా ఫ్లైట్లు వేసుకొని వెళ్ళడాలు, మల్టిపుల్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఢిల్లీలో జరిపిన హోటల్లో బేరసారాలు అనుకోవచ్చు, సూట్ కేసుల పర్వం అనుకోవచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగిన మొత్తం అంతా ఎపిసోడ్స్ని ప్రజలు చాలా క్లియర్గా చూసున్నారు. అండ్ వాళ్ళకు క్లారిటీ అంటే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకులే ఇచ్చేసారు. ఏంటంటే మా దగ్గర ఈ లోపాయికారితనం నడుస్తూ ఉంది, మేము ప్రలోభాలకి చేస్తూ ఉన్న కేసుల్ని లేదా ఈ అలిగేషన్స్ అన్నింటినీ మేము తొక్కేసే విధానంలో ఉన్నాము. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, అలిగేషన్స్ కామన్, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అనుకోవచ్చు, గ్రౌండ్ వర్క్ అనుకోవచ్చు చేసుకొని ప్రాపర్గా సిస్టమేటిక్గా జరిగితే అదందరూ లైట్గా తీసుకునేవాళ్ళు, లేదంటే పద్ధతి ప్రకారం జరుగుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజమే అయ్యుండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లాలూచి పడి ఉండొచ్చు అనే ఆ క్లారిటీని జనాలకి వీళ్ళే ఇచ్చిన వాళ్ళు అయి ఉన్నారు. అందువల్ల జనాలు 100% బిలీవ్ చేశారు. దానివల్ల డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్లో దీని పాత్ర చాలా పెద్ద ఎత్తునే జరిగింది. ఆ రిజల్ట్ మనందరికీ కనిపించింది. అంటే ఇంకొక విషయం, ఈ కేసుని డీల్ చేసిన విధానం పైన రకరకాల అనుమానాలకి తావిచ్చినట్టుగా మీ కంక్లూజన్లో కనిపిస్తుంది. 100% అండి. నేను అడ్వకేట్స్ ఫెటర్నిటీలో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడము, ప్రతి కోర్టులో ఉన్న బార్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, మెజారిటీ ఆఫ్ ద అడ్వకేట్స్తో మాట్లాడితే ఫస్ట్ జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి మాకు క్లారిటీ ఉంటుందండి. ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక కేసు పడ్డప్పుడు జనరల్ ప్రొసీజర్ ఏముంటుంది, ఏమేమి జరుగుతుంది, ఏంటి అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారము కోర్టు ప్రొసీజర్ ఏముంటుందనే క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు పరిణామాలు ఏవైతే జరిగిన పరిణామాల గురించి చర్చలు కంటిన్యూ అయినాయో, డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను, విన్నదాన్ని బేస్ చేసుకుని 100% జరిగింది. ఏది ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్ అనేది జరిగిందనేది కళ్ళకి అందరికీ కనిపించింది కదా. క్వశ్చన్ ఏంటి?